ఓకే. సో మనము ప్రీవియస్‌గా కేంద్ర కార్యనిర్వాహక వర్గం అండ్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం గురించి డిస్కస్ చేసినాము. సో దాంట్లో కేంద్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు అని చెప్పుకున్నాం. అదేవిధంగా స్టేట్లో కూడా ప్రెసిడెంట్కి ప్యారలల్గా ప్రెసిడెంట్కి సమానంగా అంటే అక్కడ ప్రెసిడెంట్ ఉన్నట్లుగా రాష్ట్రాల్లో గవర్నర్ ఉంటారు అండ్ ప్రధానమంత్రికి ప్యారలల్గా ముఖ్యమంత్రి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్, రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ ఉంటారు అని మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు మన టాపిక్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వర్సెస్ అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్. సో యాక్చువల్గా వీళ్ళ మధ్యన వర్సెస్ అని నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఎక్సెప్ట్ ఒకటే పాయింట్. ఈయన కేంద్ర ప్రభుత్వానికి లేదా యూనియన్ గవర్నమెంట్కి న్యాయ సలహాదారుగా ఉంటారు. ఎప్పుడైతే రాష్ట్రపతి కొన్ని విషయాలను సూచిస్తారో రాష్ట్రపతి సూచించినటువంటి అంశాలపైన న్యాయ సలహాదారుగా ఉంటారు. తర్వాత కేంద్రానికి సంబంధించి ఏదైనా తగాదాలు కోర్టులో తలెత్తినప్పుడు రాజ్యాంగ సవరణలకు సంబంధించి కావచ్చు, చట్టాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి కావచ్చు, ఏదైనా ఒక లీగల్ డిస్ప్యూట్ లేదా ఏదైనా చట్టపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి డిస్ప్యూట్ లేదా లిటిగేషన్ ఏర్పడ్డప్పుడు కేంద్రానికి సహాయం చేయటం కోసం అటార్నీ జనరల్ ఉంటారు. సిమిలర్ ఫంక్షన్ రాష్ట్రానికి సహాయం చేయటం కోసం అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్ ఉంటారు అనమాట. ఓకే, సో మనం చూద్దాం ఇప్పుడు ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని అనుకున్నాం. సో ఇప్పుడు వీళ్ళ ఒక్కొక్కళ్ళ విధి ఏంటి అని అంటే ఈయన కార్యనిర్వాహక అధికారి. ఈయన విధి ఏంటి? కార్యనిర్వాహక అధికారి. సో ఇతని మనం నామమాత్రపు అని అంటాం. ఎందుకు? కార్యనిర్వాహక అధికారాలన్నీ ఈయన చేతిలో ఉన్నవి. పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది. కానీ మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం కాబట్టి ఇక్కడ అతను ప్రైమ్ మినిస్టర్ మరియు ఇతర మినిస్టర్ల యొక్క సహాయంతో పరిపాలన చేస్తాడు. కాబట్టి ఈ మినిస్టర్స్ అందరినీ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ మనము వాస్తవ కార్యనిర్వాహక అధికారులు అని అంటున్నాం. వాస్తవ కార్యనిర్వాహక అధికారులు అని అంటున్నాం. సో ఈ మూడు సెగ్మెంట్స్ గురించి మీకు క్లియర్గా తెలుసు. ఒకళ్ళు నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి అండ్ వీళ్ళు వాస్తవ కార్యనిర్వాహక అధికారి. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ఆయన చేతిలో అధికారం ఉంటే ఇంకొక ఆయన అంటే ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ఎంటైర్ కౌన్సిల్ వీళ్ళు పరిపాలనను నిర్వహిస్తారు కార్యనిర్వహణలో భాగంగా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభకి చైర్మన్ గా ఉంటారు. రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఇప్పుడు ఈ అటార్నీ జనరల్ యొక్క విధి ఏంటి అని అంటే ఈయన పనిచేస్తున్నాడు, కార్యనిర్వాహక అధికారం కలిగి ఉన్నాడు ఒక ఆయన, వాస్తవంగా పనిచేస్తున్నాడు ఇంకొక ఆయన. సో అట్లా పనిచేసే క్రమంలో ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా లీగల్ డిస్ప్యూట్ లేదా న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైనటువంటి లిటిగేషన్ వస్తే ఆ లిటిగేషన్లో యూనియన్ తరపున ఫైట్ చేయడానికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము వర్డ్ యూనియన్. సో యూనియన్ అంటే ఏంటి? ఇక్కడ యూనియన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ యూనియన్? అది ఓకే. అది ఆర్టికల్ 1 ప్రకారము రాష్ట్రాల సమాఖ్య కాదు, రాష్ట్రాల సంఘం. ఓకే, రాష్ట్రాల సంఘం. సమాఖ్య అని అనం. ఆర్టికల్ సమాఖ్య అనే పదాన్ని వాడదు, రాష్ట్రాల సంఘం అని అంటాం. రైట్, ఇది ఓకే. బట్ ఇంకొక మీనింగ్ ఉంది, ఇంకొక డెఫినేషన్. ఈ డెఫినేషన్ ఆర్టికల్ 1 ప్రకారం మనం 5వ భాగం గురించి చర్చిస్తున్నాము సిన్స్ ద బిగినింగ్. ఆ 5వ భాగం ఏమని చెప్తుంది? ద యూనియన్ అని చెప్తుంది. మరి ఏంటి ఇక్కడ యూనియన్ అంటే? 5వ భాగం ప్రకారం యూనియన్ యొక్క డెఫినేషన్ ఏంటి? మళ్ళీ
అంటే ఏంటి? 3 పిల్లర్స్ ఉంటాయి. ఆ 3 పిల్లర్స్ చెప్పు జస్ట్. ఎస్. సో ఇక్కడ యూనియన్ అని అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఈ మూడింటిని కలిపి మనం యూనియన్ అని అంటాం. సో ఇక్కడ అటార్నీ జనరల్ ఎవరి తరపున పనిచేస్తారు అని అంటే యూనియన్ తరపున. సో జ్యుడిషియరీకి తనను తాను రక్షించుకోవడానికి, తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి తనకు అధికారాలు ఉన్నాయి. ఓకే, కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అని అదని ఇదని తనకు తాను అధికారం. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్కి మేజర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా? పార్లమెంట్ చేస్తుంది ఒక చట్టం. సో ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని డౌట్ వచ్చినప్పుడు మనం కోర్టులో కేసు వేస్తాం. సో కేసు వేసినప్పుడు పర్సన్ ఎక్స్ అండ్ పర్సన్ వై. సో ఈ పర్సన్ ఎక్స్ గవర్నమెంట్ తరపున వాదిస్తాడు, అది చట్టబద్ధంగానే ఉంది, రాజ్యాంగం ప్రకారమే ఉంది. ఈ పర్సన్ వై నేనో లేకపోతే నువ్వో ఎవరో ఒకళ్ళు అనుకుందాం. సో మనం వాదిస్తాం కోర్టు ముందల అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అని. అదేవిధంగా ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తారు, రాజ్యాంగ సవరణ. ఇది ఎవరు చేస్తున్నారు అని అంటే పార్లమెంట్. సో పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు మళ్ళీ నేనే వెళ్ళి కోర్టులో కేసు వేస్తా. ఆ రాజ్యాంగ సవరణ అనేది కొన్ని ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తుంది కాబట్టి దాన్ని కొట్టేయాలి అని చెప్పేసి నేను వాదిస్తా, నా వాదనలు వినిపిస్తా. అలాంటప్పుడు గవర్నమెంట్ తరపున అంటే ఇప్పుడు యూనియన్ తరపున ఉన్నటువంటి అటార్నీ జనరల్ వచ్చేసి ఆయన వాదిస్తాడు, నో మై లార్డ్, అది రాజ్యాంగం ప్రకారమే ఉంది, ఏ ప్రాథమిక హక్కుల్ని కూడా ఉల్లంఘించట్లేదు అని ఆయన వాదనలు ఆయన వినిపిస్తాడు. సో హియర్ ద అటార్నీ జనరల్ ఈస్ ట్రయింగ్ టు డిఫెండ్ ద పార్లమెంట్. అటార్నీ జనరల్ ట్రయింగ్ టు డిఫెండ్ ద పార్లమెంట్. ఇక్కడ ఈయన పార్లమెంట్ ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే మాదిరిగా సపోజ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక పాలసీని లేదా స్కీమ్ని, ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మంచిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు లేదా కరప్షన్ చేస్తుంది మొత్తం అని చెప్పేసి నేను వెళ్ళి కోర్టులో కేసు వేస్తా. అట్లాంటప్పుడు ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తరపున వచ్చేసి ఇతను అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మళ్ళీ దాని తరపున వాదిస్తాడు. సో హియర్ హీఈస్ ట్రైంగ్ టు డిఫెండ్ ద ఇండివిజువల్ మినిస్ట్రీ. ఇండివిజువల్ మినిస్ట్రీ అంటే మొత్తం మినిస్ట్రీని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనుకుందాం. సో అటార్నీ జనరల్ పార్లమెంట్ తరపున వాదిస్తున్నాడు, ప్లస్ కార్యనిర్వాహక వర్గం తరపున కూడా వాదిస్తున్నాడు. కార్యనిర్వాహక వర్గం తరపున కూడా వాదిస్తారు. సో న్యాయ వ్యవస్థ తరపున వాదించడానికి ఎవరో అవసరం లేదు. సో తనకు తానుగా ఎవరైనా తప్పు చేసినా, ఎవరైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేసినా తనకు తానుగా కోర్టులో పిలుచుకుంటుంది అండ్ తనకు తానుగా జడ్జిమెంట్స్ ఇస్తుంది. అట్లా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే హీ ఈజ్ అన్ అడ్వకేట్. అతను అడ్వకేట్ అనమాట. ఎవరికి అని అంటే చాలా మంది అంటారు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పేసి, బట్ యూనియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. యూనియన్కి తను అడ్వకేట్గా ఉంటారు. సో యూనియన్ అంటే పార్లమెంటు వస్తుంది, మరియు పార్లమెంట్ వస్తుంది అండ్ కార్యనిర్వాహక వర్గం కూడా వస్తుంది అనమాట. కార్యనిర్వాహక వర్గం కూడా వస్తుంది. సో సింపుల్గా ఆర్ మీరు ఇట్లా కూడా అనొచ్చు అగేన్స్ట్ ద స్టేట్. స్టేట్ అంటే పూర్తి భారతదేశం. స్టేట్ అంటే పూర్తి భారతదేశం. సో దేశానికి తరపున వాదించడానికి ఈ న్యాయవాది ఉంటాడు అని అనుకోవచ్చు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు స్టేట్ అంటే ఇండియా, గమనించండి. అండ్ ఈ ఇండియాని పరిపాలించడం కోసం హెడ్ ఆఫ్ ద స్టేట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ద్వారా పనిచేస్తున్నాడు. ఓకే, సో అదే ఇండియన్ స్టేట్కి చట్టాలు తయారు చేయడానికి పార్లమెంట్ ఉంటుంది. ఓకే, సో ఈ స్టేట్ మీద ఇప్పుడు ఎవరైనా కేసు వేస్తే ఏమని వేస్తారు? సపోజ్ అనిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, కేంద్రం మీద కేసు వేస్తారు అనమాట. కార్యనిర్వాహక వర్గం మీద వేయరు, తర్వాత శాసన నిర్వాహక వర్గం మీద వేయరు, ఇండివిజువల్ మినిస్టర్స్ మీద లేదా ప్రెసిడెంట్ మీద కేసు వేయరు అనమాట. మొత్తం యూనియన్ ఆఫ్ ఇండియా మీద వేస్తారు కేసు. సో అట్లా యూనియన్ ఆఫ్ ఇండియా మీద కేసు వేసినప్పుడు ఆ యూనియన్ ఆఫ్ ఇండియా తరపున వాదించడానికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఆయన ఒక అడ్వకేట్ అనమాట. ఆయన ఒక అడ్వకేట్. సో సిమిలర్లీ రాష్ట్రాలలో అట్లాంటి పని చేయడం కోసం
అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్ ఉంటారు. సో ఒకసారి చూడండి, ఇతను భారత అటార్నీ జనరల్ అండ్ రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్. ఒకసారి రాజ్యాంగ నిబంధనలు చూస్తే ఆర్టికల్ 76 అటార్నీ జనరల్, ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్. సో ఇతను దేశంలోనే అత్యున్నత న్యాయ అధికారి, అంటే ద హైయెస్ట్ లా ఆఫీసర్, హైయెస్ట్ లా ఆఫీసర్. సో ఇతను రాష్ట్రంలో అత్యున్నత న్యాయ అధికారి. రాష్ట్రంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే అడ్వకేట్ జనరల్. అండ్ దేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు అని అంటే అది అటార్నీ జనరల్. సో ఇక్కడ న్యాయాధికారి అంటే అర్థం అడ్వకేట్ అని మీనింగ్. ఓకే, సో ఎవరైనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తోటి, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టు తోటి కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఇట్లా అటార్నీ జనరల్ కేంద్రం మొత్తానికి ఉన్నట్టుగా ప్రతి రాష్ట్రానికి కూడా అడ్వకేట్ జనరల్ ఉంటారు. ప్రతి రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో కరస్పాండెన్స్ అని అంటే ఇక్కడ అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ కి కరస్పాండెంట్ గా ఉంటాడు. అంటే ఐ మీన్ టు సే దట్ యూనియన్ లో ఏ విధంగా అయితే అటార్నీ జనరల్ ఉంటారో ఇక్కడ రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ ఉంటారు. సో ఆయన అక్కడ ఉన్నట్టు ఈయన ఇక్కడ ఉంటాడు అని చెప్పేసి అర్థం. సో ఒకసారి నియామకం మరియు నిబంధనలు చూస్తే అటార్నీ జనరల్ యొక్క నియామకం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది. ఇక్కడ గవర్నర్. అర్హత ఏముండాలి? సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావాల్సిన అర్హతలు అటార్నీ జనరల్కి ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తికి కావాల్సినటువంటి అర్హతలు అడ్వకేట్ జనరల్కి ఉండాలి. ఇక్కడ మీరు డ్రా చేయాల్సిన క్వశ్చన్స్ ఏంటి అని అంటే మళ్ళీ మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావాల్సిన అర్హతలు మీకు తెలుసు. ఒకటి పౌరుడుగా ఉండాలి. తర్వాత రెండోది హైకోర్టు న్యాయమూర్తిగా 5 సంవత్సరాలైనా పనిచేసి ఉండాలి, లేదా 10 సంవత్సరాలు హైకోర్టు న్యాయవాదిగా అయినా ఉండాలి, లేదా మూడోది ఇంపార్టెంట్ గ్రౌండ్ ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంటే న్యాయ నిపుణుడై ఉండాలి. న్యాయ నిపుణుడై ఉండాలి. మరి హైకోర్టు న్యాయమూర్తికి కావాల్సింది ఒకటి పౌరుడు కంపల్సరీ. సో న్యాయమూర్తిగా 10 సంవత్సరాలైనా ఉండాలి హైకోర్టులో, లేదా న్యాయవాదిగా 10 సంవత్సరాలు ఉండాలి హైకోర్టులో. ఓకే, సో ఇక్కడ న్యాయ నిపుణుడు అనే గ్రౌండ్ హైకోర్టు న్యాయమూర్తి విషయంలో మనకి కనిపించదు. అంటే న్యాయ కోవిదుడు అనే గ్రౌండ్. సో ఇతనికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4. 3లో ఒకటి పౌరుడు, రెండవది 5 సంవత్సరాలు జడ్జ్, 10 సంవత్సరాలు అడ్వకేట్, లేదా ఒక న్యాయ కోవిదుడు. అదే హైకోర్టుకి కావలసిన జడ్జ్కి అర్హత పౌరుడు, ఎస్, 10 సంవత్సరాలు న్యాయవాదిగా అయినా లేదా 10 సంవత్సరాలు న్యాయమూర్తిగా ఉండాలి. బట్ ఇది న్యాయ కోవిదుడు అనే కారణం హైకోర్టు న్యాయమూర్తికి ఉండదు అని నోట్ చేయాలి, ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో టర్మ్ పదవీ కాలం రాజ్యాంగం ప్రకారం నిర్వచించబడలేదు. ఎప్పుడైనా తొలగించబడవచ్చు రాష్ట్రపతి ద్వారా అండ్ గవర్నర్ ద్వారా. సో దీని అర్థం ఏంటి? రాష్ట్రపతి యొక్క సంతోషం ఉన్నంత వరకు, గవర్నర్ యొక్క సంతోషం ఉన్నంత వరకు వీళ్ళు పదవిలో ఉంటారు, పదవిలో కొనసాగుతారు. ఓకే, సో రాష్ట్రపతి యొక్క సంతోషం మేరకు, గవర్నర్ యొక్క సంతోషం మేరకు వీళ్ళు పదవిలో కొనసాగుతారు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాజీనామా రాష్ట్రపతికి అండ్ గవర్నర్కి ఇవ్వడం ద్వారా జరుగుతుంది. సో ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, సాధారణంగా ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తారు. ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తారు. ఎందుకు అనంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తున్నాడు. ఎవరి సలహా మేరకు అనంటే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా మేరకు అపాయింట్ చేయబడుతున్నాడు. కాబట్టి తర్వాత వచ్చే గవర్నమెంట్ వేరే వ్యక్తిని అపాయింట్ చేయవచ్చు. తర్వాత వచ్చే గవర్నమెంట్ వేరే వ్యక్తిని అపాయింట్ చేయవచ్చు. సో తర్వాత వచ్చే గవర్నమెంట్ రిమూవ్ చేసేంత వరకు వెయిట్ చేయడం ఎందుకు అని యాక్చువల్గా సాంప్రదాయం ప్రకారము వాళ్ళు అట్లా రాజీనామా చేస్తారు. అది రాజ్యాంగబద్ధం కాదు. ఓకే, సో రాజ్యాంగం ప్రకారం అయితే ఇతన్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిమూవ్ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఒకవేళ రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వాలి అని అనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. సో వీళ్ళు గవర్నమెంట్ యొక్క అడ్వైస్ మేరకు ఆఫీస్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి
గవర్నమెంట్ రిజైన్ చేసినప్పుడు సాధారణంగా వీళ్ళు రిజైన్ చేస్తారు, అది ఒక సాంప్రదాయం అని గుర్తుపెట్టుకోవాలి. సో రెమ్యూనరేషన్, వీళ్ళ జీతభత్యాలు రాష్ట్రపతి ద్వారా అండ్ గవర్నర్ ద్వారా నిర్ణయించబడతాయి. సో మనం ఇంతకుముందు సో అన్ని ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకోవాలి మీరు. ఇంకా మనం వీఆర్ నాట్ డిస్కసింగ్ ద బేసిక్స్. సో ఇప్పుడు వీళ్ళ జీతభత్యాలు రాష్ట్రపతి డిసైడ్ చేస్తారు, గవర్నర్ అన్నాం. సో అలాంటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది ఎవరు డిసైడ్ చేస్తారు, వైస్ ప్రెసిడెంట్ది ఎవరు డిసైడ్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ది ఎవరు, మినిస్టర్స్ది ఎవరు, అండ్ అటార్నీ జనరల్ది ఎవరు అని మీరు నోట్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ఓకే, సో అది ప్రెసిడెంట్ది. సో వీళ్ళందరిది కూడా పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, వీళ్ళందరిది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. అండ్ అటార్నీ జనరల్ది మాత్రం రాష్ట్రపతి డిసైడ్ చేస్తారు. అండ్ వైస్ వర్సా, వైస్ వర్సా అంటే ఇక్కడ గవర్నర్, ఇక్కడ చీఫ్ మినిస్టర్, ఇక్కడ స్టేట్ మినిస్టర్స్, అండ్ ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్. ఓకే, సో అట్లా ఉంటుంది అన్నమాట. సో వీళ్ళ యొక్క విధులు చూస్తే అడ్వకేట్ జనరల్ యొక్క విధులు, అటార్నీ జనరల్ యొక్క విధులు. సో వీళ్ళు ప్రభుత్వానికి న్యాయ సలహా ఇస్తారు, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే గవర్నర్ సూచిస్తేనే రాష్ట్రానికి లేదా ప్రభుత్వానికి వాళ్ళు న్యాయ సలహా ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రపతి సూచిస్తేనే న్యాయ సలహా ప్రభుత్వానికి ఇవ్వాలి. అదర్వైజ్ వాళ్ళ దగ్గర లా మినిస్టర్ ఉంటారు, వాళ్ళకి లీగల్ థింగ్స్లో హెల్ప్ చేయడానికి, లీగల్గా సలహా చేయడానికి లా మినిస్టర్ ఉంటారు. సో ప్రెసిడెంట్ విషయంలో ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఆర్టికల్ 143 ప్రకారము ప్రెసిడెంట్ న్యాయ సలహా కోసం సుప్రీంకోర్టులో అడిగినప్పుడు ఎవరు మధ్యవర్తిగా ఉంటారు అని అంటే అటార్నీ జనరల్ మధ్యవర్తిగా ఉంటారన్నమాట. ఓకే, సో ఇతర చట్టపరమైనటువంటి విధులు గవర్నర్ ద్వారా అడ్వకేట్ జనరల్కి, రాష్ట్రపతి ద్వారా అటార్నీ జనరల్కి ఇతర విధులు ఇవ్వబడతాయి అన్నమాట. ఓకే, సో వీళ్లకు విధులు ఎవరు అప్పగిస్తారు అని అంటే 2 పాయింట్లు. ఒకటి రాష్ట్రపతి అప్పగిస్తారు, అండ్ రాజ్యాంగం అప్పగిస్తుంది, అండ్ ఏమైనా చట్టాలు ఉంటే చట్టాలు అప్పగిస్తాయి. 2 పాయింట్లు అన్నా కానీ 3 పాయింట్లు. సో రాష్ట్రపతి అప్పగించవచ్చు విధులు, లేదా రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా విధులు సూచించవచ్చు వీళ్ళకి, చట్టాలు ఏర్పాటు చేయడం ద్వారా వీళ్లకు ఏదైనా విధుల్ని మనము సూచించవచ్చు అన్నమాట. ఓకే, రాజ్యాంగం ద్వారా లేదా ఇతర చట్టాల ద్వారా, రాజ్యాంగం లేదా ఇతర చట్టాల ద్వారా నిర్దేశించబడిన విధులు కూడా వీళ్ళు నిర్ణయిస్తారన్నమాట. ఓకే, సో సుప్రీం కోర్టులో ప్రతినిధిత్వం వహిస్తారు. ఎస్ ఎస్, అవును అవును అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనము సుప్రీంకోర్టులో యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా కేసు వేసినాము, సుప్రీంకోర్టులో యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా కేసు వేసినాం. అదే సుప్రీంకోర్టులో మనము స్టేట్ ఆఫ్ ద కేరళ ఆర్ స్టేట్ ఆఫ్ ద తెలంగాణకి వ్యతిరేకంగా కేసు వేసినాం. సో అలాంటప్పుడు సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్కి, అడ్వకేట్కి వెళ్ళి మాట్లాడటానికి ప్రతినిధిత్వం అంటే అధికారం ఉంటుందన్నమాట. ఓకే, సో ఆర్టికల్ 143 ప్రకారము రాష్ట్రపతి సలహా అడిగినప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులోకి వెళ్ళి సలహాని తీసుకుంటాడు. ఇది అడ్వకేట్కి నాట్ అప్లికేబుల్, ఇది అడ్వకేట్కి అప్లికేబుల్ కాదనమాట. సో ఇది తీసేయాలి, రైట్. సో హైకోర్టు కేసుల్లో హాజరవుతారు. సో యూనియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా హైకోర్టులలో కూడా కేసు వేస్తారు. అలాంటప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వెళ్ళి హైకోర్టులలో కూడా వాదిస్తాడు. అండ్ సిమిలర్లీ హైకోర్టులో కేసు వేసినప్పుడు అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదిస్తాడు. ఓకే, సో ఎప్పుడైతే యూనియన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా కేసు సుప్రీంకోర్టులో వేసినా, హైకోర్టులో వేసినా అటార్నీ జనరల్ వాదిస్తాడు. అండ్ స్టేట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కేసు హైకోర్టులో వేసినా, సుప్రీంకోర్టులో వేసినా అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్ వెళ్ళి వాదిస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అటార్నీ జనరల్కి భారతదేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో కూర్చున్నటువంటి అర్హత ఉంటుంది. అండ్ అడ్వకేట్ జనరల్కి మాత్రం ఆ పర్టిక్యులర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉండేటువంటి కోర్టులలో కూర్చునే అధికారం ఉంటుంది. సో ఇది అటార్నీ జనరల్కి సంబంధించింది. సో అటార్నీ జనరల్ భారతదేశంలో ఏ కోర్టులోనైనా కూర్చోవచ్చు, సుప్రీంకోర్టులో కూర్చోవచ్చు, మహారాష్ట్ర హైకోర్టులో, మధ్యప్రదేశ్ హైకోర్టులో ఎక్కడైనా కూర్చోవచ్చు. అదే ఇది కూడా మిస్టేక్ పడింది. అదే మనకు ఏమంటున్నాము,
అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్. ఈ అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్లో ఉన్న కోర్టులన్నీ, అంటే హైకోర్టు కావచ్చు, తర్వాత డిస్టిక్ కోర్ట్స్, అలాంటి వాటిలో ఈయనకి కూర్చోవడము, వినడము అలాంటి అధికారం ఉంటుందన్నమాట. శాసనసభల్లో మాట్లాడే అధికారం ఉందా అని అంటే ఎస్, ఓటు హక్కు లేకుండా. సో ఈయనకి కూడా అడ్వకేట్ జనరల్ అండ్ అటార్నీ జనరల్ వీళ్ళు శాసనసభల్లో మాట్లాడతారు అనమాట, ఓటు హక్కు లేకుండా. సో శాసన సభ్యులకి అంటే లెజిస్లేటర్స్కి, అనగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు వీళ్ళకి కూడా ఉంటాయి. ఈ 2 పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా చూడండి. సో అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్, ఇప్పుడు ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈయన ఎగ్జిక్యూటివ్. సో మనం ఏమనుకున్నాము నిన్న, ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి లెజిస్లేచర్లో మాట్లాడేటువంటి హక్కు ఉంది అని అనుకున్నాం. ఓకే, ఒక వ్యక్తి మాట్లాడేటువంటి హక్కు ఉంది అని అనుకున్నాం. సో నిన్న మినిస్టర్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక మంత్రికి లోక్సభలో సభ్యత్వం ఉన్నా, లేదా మంత్రికి రాజ్యసభలో సభ్యత్వం ఉన్నా, మంత్రికి లోక్సభలో సభ్యత్వం ఉన్నా, రాజ్యసభలో సభ్యత్వం ఉన్నా, ఆర్ ఎక్కడా లేకున్నా కూడా వీళ్ళు వెళ్ళి సభలో చర్చించవచ్చు అని అనుకున్నాం. సో అదే మాదిరిగా అడ్వకేట్ జనరల్ ఒక ఎగ్జిక్యూటివ్ అధికారి కాబట్టి ఇతనికి పార్లమెంట్లో మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది. కానీ ఈయన ఏ సభలో కూడా ఓటు వేయలేడు, ఎందుకంటే ఈయనకి సభలో సభ్యత్వం లేదు అని గుర్తుపెట్టుకోండి. సో పార్లమెంట్ సభల్లో మాట్లాడేటువంటి అధికారము అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉంది, అండ్ సేమ్ అడ్వకేట్ జనరల్కి కూడా సభల్లో మాట్లాడే అధికారం ఉంటుందన్నమాట. సో వీళ్ళు సభల్లో మాట్లాడేటప్పుడు లేదా సభా చర్చల్లో పాల్గొనేటప్పుడు ఆ సభ సభ్యులకి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఏంటి ఆ ప్రత్యేక అధికారాలు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో సభలో స్పీచ్ చేయడము, ఏం స్పీచ్ చేసినావు అని బయట ఎవరు అడగకూడదు. ఓకే, అండ్ సో అలాంటి కొన్ని ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటారన్నమాట. ఓకే, సో చూస్తే ఏ కోర్టులోనైనా కూర్చునేటువంటి హక్కు ఉంటుంది. అవును. సో ఇతను రాష్ట్ర అడ్వకేట్ జనరల్కి రాష్ట్రంలో ఉంటుంది, ఈయనకి మొత్తం స్టేట్లో. అండ్ పార్లమెంట్లో మరియు శాసనసభలో మాట్లాడే హక్కు ఉంటుంది. ఎస్, ఉంటుంది. అండ్ సభ్యునికి సంబంధించినటువంటి, అంటే పార్లమెంట్ సభ్యునికి రాష్ట్ర శాసనసభలకు సభ్యులకు సంబంధించి ప్రత్యేక అధికారాలు వర్తిస్తవి అంటే అవును, వర్తిస్తవి. సో పరిమితులు ఉన్నవి కొన్ని, అవి కూడా నోట్ చేయాలి. ఏంటి ఆ పరిమితులు అని అంటే, భారత ప్రభుత్వానికి అది అటార్నీ జనరల్ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వానికి అది అడ్వకేట్ జనరల్ విషయంలో ఏం చేయకూడదు అని అంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు సలహా ఇవ్వకూడదు. అండ్ ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో వాళ్ళు ఎలాంటి సలహా కూడా ఇవ్వకూడదు వేరే వాళ్ళకి. అండ్ ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా వీళ్ళు ఎలాంటి క్రిమినల్ ప్రాసిక్యూషన్స్లో పాల్గొనకూడదు, అండ్ నిందితులను రక్షించే ప్రయత్నం చేయకూడదు. ఈ 3 పాయింట్స్ యొక్క మీనింగ్ చూద్దాం ఒకసారి. తర్వాత, ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఏ కంపెనీలో కూడా అతను డైరెక్టర్షిప్ అలాంటి వేరే పదవిని స్వీకరించడానికి లేదు. అండ్ చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ నుండి క్లియరెన్స్ లేకుండా ఏదైనా మంత్రిత్వ శాఖకి లేదా విభాగానికి సలహా ఇవ్వటం నిషేధం. సో వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కాదు, దో ఈయన ఎగ్జిక్యూటివ్లో భాగం, ఈయన ప్రభుత్వంలో భాగం కాదు కాబట్టి వాళ్ళకి లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ ఉంటుంది. సో ఎవరికైనా సలహా ఇవ్వాలి అని అంటే వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ అవసరం. సపోజ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైనా సలహా కోరుకుంటుంది అటార్నీ జనరల్ నుంచి, అలాంటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే సలహా ఇవ్వాలి, అదర్వైజ్ ఇవ్వకూడదు. సో ఇది ఈ పాయింట్. సో ప్రభుత్వానికి తెలియకుండా ఇతను ఎక్కడ కూడా డైరెక్టర్షిప్ కానీ అలాంటివి తీసుకోకూడదు ఏదైనా కంపెనీలో.
ఉద్యోగంలో, ఏదైనా కంపెనీకి డైరెక్టర్షిప్ తీసుకోకూడదు. సో ఇది చూడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతను మాట్లాడకూడదు. ఎస్, ఈయన ఎందుకు మనము రిక్రూట్ చేసుకుంటున్నాము అని అంటే హీ మస్ట్ అడ్వకేట్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ తరపున వాదించాలి, కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వాదిస్తా అంటే నో, అది అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ అవుతుంది. కాబట్టి అతను ప్రభుత్వం తరపున వాదించకూడదు. అండ్ ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో అతను సలహా ఇవ్వకూడదు. సపోజ్ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎక్స్ చట్టం మీద కేసు వేసినారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఎక్స్ చట్టం మీద కేసు వేసినారు. సో ఇప్పుడు ఈ అటార్నీ జనరల్ యొక్క బామర్ది అపోనెంట్, ఈ అటార్నీ జనరల్ యొక్క బామర్ది కేసు వేసినాడు. సో ఇప్పుడు అటార్నీ జనరల్ ఆయన యొక్క బామర్దికి నేను ఎట్లాగో లీగల్ ఎక్స్పర్ట్నే కదా అని చెప్పేసి ఏమైనా సహాయం చేయడానికి అవకాశం ఉందంటే నో, ఆయన ఎవరికి కూడా సలహాలు ఇవ్వడానికి లేదు. దేనికి? భారత ప్రభుత్వానికి సంబంధించిన కేసులలో. అండ్ ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా నిందితులను రక్షించకూడదు. సపోజ్ ఒక వ్యక్తి రేప్ చేసి లేదా ఒక మర్డర్ చేసి కన్విక్షన్కి లోనైనాడు, లేదా రేప్ ఆర్ మర్డర్ కింద ఒక వ్యక్తి మీద ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. సో అట్లా ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు అట్లాంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం, అంటే అతని తరపున వెళ్ళి వాదించే ప్రయత్నం చేయవచ్చా అటార్నీ జనరల్ అంటే చేయకూడదు. ఎందుకు అనంటే ఆల్రెడీ ఈ వ్యక్తి కేంద్రం యొక్క చట్టాన్ని ఉల్లంఘించినాడు కాబట్టే ఇతని మీద ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఆ కేంద్రం చట్టం అమలు చేసే భాగంలో నువ్వు కూడా ఉన్నావు, అలాంటిది నీ చట్టమే అది. ఓకే, ఈవెందో ఇప్పుడు మనము సపోజ్ సే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తరపున ప్రధానమంత్రి అండ్ మంత్రులు అందరూ కూడా చట్టాన్ని అమలు చేస్తున్నారు, అండ్ నిన్ను కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తున్నాడు. ఎందుకు అనంటే మనకి వ్యతిరేకంగా ఏమైనా కేసెస్ ఉంటే, అంటే పార్లమెంట్కి వ్యతిరేకంగా కావచ్చు, కార్యనిర్వాహక వర్గానికి వ్యతిరేకంగా కావచ్చు, ఏమైనా కేసెస్ ఉంటే వాటిని వాదించు నువ్వు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే నువ్వు చట్టాలని కాపాడాలి అని అంటున్నారు. మరి నువ్వు ఇక్కడికి వెళ్ళి ఆ రేప్ కన్విక్ట్ ఆర్ రేప్ అక్యూజ్డ్ని, నిందితుడిని కాపాడుతా అని ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు. ఈ పాయింట్ ఎందుకు రేస్ చేస్తున్నాం ఇక్కడ అంటే యాక్చువల్గా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. అటార్నీ జనరల్ ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో అట్లా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే క్రమంలో ఇట్లాంటి వ్యక్తుల్ని, అంటే భారత ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా నిందితులను రక్షించడానికి లేదనమాట. సో ఇట్లా ఎవరైనా రేప్ అక్యూజ్డ్ కానీ మర్డర్ అక్యూజ్డ్ కానీ ఎవరైనా వస్తే ప్రభుత్వం యొక్క సలహా తీసుకోవాలి, అండ్ సలహా తీసుకున్న తర్వాత వాళ్ళని రక్షించే ప్రయత్నం ఆర్ వాళ్ళ తరపున వాదించే ప్రయత్నము చేయవచ్చు అనమాట. ఓకే, సో ఇది అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్కి సంబంధించినటువంటి పాయింట్. సో వీళ్ళ గురించి రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ చేసినారు, అటార్నీ జనరల్ గురించి అండ్ అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్ గురించి భారత రాజ్యాంగంలో మెన్షన్ చేసినారు. సో చాలా బర్డన్ ఉంటుంది యాక్చువల్గా, అయితే బర్డన్ ఈస్ వెరీ వెరీ హెవీ. సో అట్లాంటి హెవీ బర్డన్ని హ్యాండిల్ చేయడానికి కేవలం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఒక్కళ్ళే సరిపోరు. కాబట్టి అతనికి హెల్ప్ చేయడానికి సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒకళ్ళు అండ్ ఇంకొక ముగ్గురు అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ ఉంటారు. ఒకళ్ళు సాలిసిటర్ జనరల్ అండ్ ఇంకొక ముగ్గురు అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ ఉంటారు. సో అటార్నీ జనరల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తే సాలిసిటర్ జనరల్ని, అడిషనల్ సాలిసిటర్ జనరల్ని సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అదే మాదిరిగా అడ్వకేట్ జనరల్ స్థానంలో, అంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ ని హెల్ప్ చేయడానికి ఆయనకి హెల్ప్ఫుల్గా అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ ఉంటారన్నమాట. అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ ఉంటారు. ఈ విధంగా కేవలం 76లో అటార్నీ జనరల్ గురించే చెప్పినారు, సాలిసిటర్ జనరల్, అడిషనల్ సాలిసిటర్ జనరల్ గురించి మనకు చెప్పలేదన్నమాట. ఓకే, అండ్ అటార్నీ జనరల్ క్యాబినెట్ సభ్యుడు కాదు, అంటే క్యాబినెట్ మినిస్టర్ కాదు. కాబట్టి సో క్యాబినెట్లో ఒక ప్రత్యేక న్యాయమంత్రి ఉంటాడు ప్రభుత్వానికి సలహా చేయటానికి ప్రత్యేక
న్యాయ మంత్రి ఉంటాడు అని గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళకి సంబంధించి ఆర్టికల్స్ చూస్తే 76, 165 ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ వీళ్ళకి సంబంధించి. తర్వాత శాసనసభల్లో వీళ్ళకి ఉన్నటువంటి అధికారాలు, ఒక ఎగ్జిక్యూటివ్ అధికారులుగా మాట్లాడే అధికారాలు ఆర్టికల్ 88 ప్రకారము అండ్ ఆర్టికల్ 177 ప్రకారం. సో నిన్న మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విషయంలో కూడా ఇదే డిస్కస్ చేసినాం. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి కూడా ఆర్టికల్ 88 ప్రకారము సభల్లో మాట్లాడేటువంటి హక్కు, అధికారం ఉంటుంది. ఓకే, అది కేంద్ర మంత్రిమండలి అయితే 88 ప్రకారం, రాష్ట్ర మంత్రిమండలి అయితే 177 ప్రకారం. ఓకే, సో ప్రత్యేక అధికారాలు ఉంటాయి వీళ్ళకి పార్లమెంట్లో మాట్లాడినప్పుడు, తర్వాత రాష్ట్ర శాసనసభల్లో మాట్లాడినప్పుడు. అది ఆర్టికల్ 105 ప్రకారము, ఆర్టికల్ 194 ప్రకారము. ఇవి 2 ఆర్టికల్స్ కూడా నోట్ చేసుకోవాలి. సో ఈ 3 ఆర్టికల్స్ వీళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా భారత రాజ్యాంగంలోని 76, 165 ఆర్టికల్స్ ప్రకారము అత్యున్నత న్యాయ అధికారులుగా వీళ్ళు ఉంటారు. రాష్ట్రపతి మరియు గవర్నర్ ద్వారా అపాయింట్ చేయబడతారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, హైకోర్టు న్యాయమూర్తిగా అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని మనము అపాయింట్ చేస్తాం. ఇట్లా కూడా కన్ఫ్యూజ్ కావచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిని అటార్నీ జనరల్ చేయాలి, హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిని అడ్వకేట్ జనరల్. అది కాదు పాయింట్. వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఉండాలన్నమాట. అంటే ఇండైరెక్ట్లీ ఏంటి, పౌరుడుగా అయినా ఉండాలి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు న్యాయకోవిదుడు, పౌరుడుగా అయినా ఉండాలి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇట్లా. సో పదవీ కాలం రాజ్యాంగం ప్రకారం నిర్ణయించబడలేదు, తొలగింపు విధానము లేదు. కాబట్టి రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు. రాష్ట్రపతి యొక్క సంతృప్తి మేరకు, గవర్నర్ యొక్క సంతృప్తి మేరకు వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అనమాట. రాజీనామా చేయాలి అంటే రాష్ట్రపతి అండ్ గవర్నర్కి రాజీనామా ఇవ్వచ్చు. అండ్ సాంప్రదాయం ఏంటంటే ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు వీళ్ళు రాజీనామా చేస్తారు. వీళ్ళ రెమ్యూనరేషన్ రాష్ట్రపతి అండ్ గవర్నర్ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఓకే, రాష్ట్రపతి యొక్క సూచన మేరకు, ప్రెసిడెంట్ యొక్క సూచన, గవర్నర్ యొక్క సూచన మేరకు ప్రభుత్వానికి వీళ్ళు న్యాయ సలహా ఇవ్వవచ్చు. తర్వాత చట్టపరమైనటువంటి విధులు, రాజ్యాంగపరమైనటువంటి విధుల్ని నిర్వహిస్తారు. అండ్ వీళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా అధికారాలు ఇవ్వాలి అని అంటే రాష్ట్రపతి అండ్ గవర్నర్ ఎక్స్ట్రా అధికారాలు కూడా ఇవ్వవచ్చు. సో కేసుల్లో ప్రాతినిధ్యం వహిస్తారు కేంద్రానికి, రాష్ట్రానికి. అండ్ ఏ కోర్టులోనైనా వాళ్ళ ప్రాదేశిక పరిధిని బేస్ చేసుకొని ఏ కోర్టులోనైనా కూర్చునే అధికారము, తర్వాత వినే అధికారం ఉంటుంది, సభల్లో మాట్లాడే అధికారం ఉంటుంది, కానీ ఓటు వేసే అధికారం ఉండదు. అండ్ శాసనసభ్యునికి ఉండాల్సినటువంటి కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి. అది ఆర్టికల్ 105 అండ్ 197 ప్రకారం. ఓకే, సో ఇవి కొన్ని ప్రత్యేక హక్కులు, కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. అతను ఎవరినైనా రక్షించాలి అనుకున్నప్పుడు, ఎవరినైనా ఎవరి తరపునైనా వాదించాలి అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇవి సమ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ అండ్ సాలిసిటర్ జనరల్ గురించి రాజ్యాంగంలో లేదు. ఓన్లీ అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్ గురించి ఉంటాయి. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిగార్డింగ్ ద ఆఫీసెస్ ఆఫ్ ద అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్. ఓకే, సో దీంతో మన కార్యనిర్వాహక వర్గం చాప్టర్ క్లోజ్. ఓకే, సో అరౌండ్ 20% ఆఫ్ ద సిలబస్ అన్నమాట. సో నెక్స్ట్ మనము శాసన నిర్వాహక వర్గం తీసుకుంటాము, పార్లమెంట్. సో దీన్ని రివైజ్ చేస్తూనే పార్లమెంట్ని కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే మనం ఈవినింగ్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పటికైతే క్లోజ్ చేస్తున్నాం. ఈవినింగ్ క్లాస్ టైం విల్ బి సేమ్, రోజులాగానే 6:45 నుంచి పెట్టుకుందాం. సో దాంట్లో కొంచెం డిస్కస్ చేసి ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడి రేపు మనము పార్లమెంట్ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్.